స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి పరిసర అడవుల్లో మరోసారి ఎర్రచందనం అక్రమ రవాణా కలకలం రేపింది. ఈర్పేడు మండలంలోని సదాశివు పాలకోన ప్రాంతంలో అటవీశాఖ అధికారులు భారీ ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 435 కిలోల బరువు ఉన్న 51 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి విలువ సుమారు 11 లక్షల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. గోప్య సమాచారం మేరకు శ్రీకాళహస్తి అటవీశాఖ అధికారులు లోకేష్ నేతృత్వంలో తిరుపతి ఫారెస్ట్ డివిజన్ ట్రాన్స్పోర్ట్ సిబ్బందితో కలిసి ఈ దాడి చేపట్టారు. దాడి సమయంలో మమ్మల్ని గమనించిన స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. అయితే వారు అక్కడ వదిలిపెట్టిన 51 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అదే సమయంలో మరో కొద్ది దూరంలో కొన్ని చెట్లు నరికివేయబడినట్లు కూడా గుర్తించామని వెల్లడించారు. సదాశివ పాలకోన ప్రాంతంలో స్మగ్లర్ల కదలికలపై ముందే సమాచారం వచ్చింది. వెంటనే ప్రత్యేక బృందం దాడి చేసింది. స్మగ్లర్లు పారిపోయినప్పటికీ 51 దొంగలను స్వాధీనం చేసుకున్నాం. ఇంకా చెట్లు నరికిన ప్రదేశాలను గుర్తించి వాటిని రక్షించే చర్యలు చేపడుతున్నాం. శ్రీకాళహస్తి పరిసర అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లు అధికంగా ఉండటం వల్ల గత కొంతకాలంగా స్మగ్లర్లు తరచూ చొరబడుతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. అడవుల్లో బెస్ట్ క్యాంపులు ఏర్పాటు చేసి 24 గంటల పహారా ముస్తాబు చేశాం. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు ఎక్కువగా రాత్రిపూట చొరబడుతున్నారు. వారికి స్థానికుల మద్దతు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వారి వివరాలు సేకరిస్తూ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు తవిచేస్తున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ విభాగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లర్లు పద్ధతులు మార్చుకుంటూ మళ్లీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఘటనతో తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో మళ్లీ స్మగ్లర్ల చలనంపై చర్చ మొదలైంది. అధికారుల అప్రమత్తత వల్ల 11 లక్షల విలువైన ఎర్రచందనం దొంగలు స్వాధీనం కానప్పటికీ స్మగ్లర్లు మాత్రం ఇంకా తప్పించుకోవడం గమనార్హం. తమిళనాడు స్మగ్లర్ల నెట్వర్క్ వెనుక ఎవరున్నారన్నది ఇప్పుడు అటవీశాఖ విచారణలో స్పష్టమవ్వనుంది. బ్యూరో రిపోర్ట్, శ్రీకాళహస్తి నుంచి సోహన్, స్ఫూర్తి ఇండియా న్యూస్. మీరు కూర్చోండి. బ్రో వచ్చేలే చాలేరా గాడి మీరు ఇట్లా గీసారు. మన తిరుపతి డిఎఫ్ఓ గారికి అందినటువంటి రహస్య సమాచారం మేరకు మన సదాశివ కోన ఏరియాలో ఒక 20-25 మంది స్మగ్లర్లు మన ఎర్రచందనం చెట్లను కొడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో తిరుపతి రేంజ్ స్టాఫ్, శ్రీకాళహస్తి స్టాఫ్ ఆ ఏరియాకు వెళ్ళడం జరిగింది. అక్కడ మనల్ని చూడడానికి ఉన్నారు, వాళ్ళంతా పారిపోయారు. మోస్ట్లీ అందరూ తమిళనాడు వాళ్ళే ఉన్నారు. ఒక 3-4 లోకల్ వ్యక్తులను గుర్తించారు. తర్వాత మనం అక్కడ మన టీం 51 లాక్స్ ఎర్రచందనం లాక్స్ని సీజ్ చేయడం జరిగింది. అవి 435.6 కిలోగ్రాములు వెయిట్ ఉన్నాయి. వాటి విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉన్నాయి. తర్వాత మిగతా లాక్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా సీజ్ చేస్తున్నారు. ఏమంటే విషయము, సదాశివ కోన ఏరియా అనేది 3 రేంజులకి బార్డర్లో ఉంటుంది. దానివల్ల మనం ఎప్పుడైతే ఆ బార్డర్ జోన్కి పోకుండా మనం వేరే వర్క్స్లో ఉండడంతో వీళ్ళు లోపల అయిపోయి దాక్కొని ఈ చెట్లన్నీ కొడుతున్నారు. చిన్న చెట్లను కూడా కొట్టడం ఇదొక కొత్త ప్రక్రియ స్టార్ట్ అయింది. చిన్న చెట్లను కొట్టడంతో ఏమవుతుందంటే ఎర్రచందనం పూర్తిగా అడవిలో అంతరించిపోతుంది. కాబట్టి ఇది జరగకుండా ఉండడానికి అన్ని విధాలుగా ప్రివెన్షన్, చెట్టు కొట్టకముందు ఏం చేయాలని చెప్పి మనం ఏం చేయగలుగుతామని చెప్పి కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. టీమ్స్ వేసి ఫ్రీక్వెంట్గా ప్యాట్రోలింగ్స్, కోంబింగ్ ఆపరేషన్స్, అలాగే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఒక బేస్ క్యాంప్ అడుగుతున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక 5 మంది మన దగ్గర ప్రొటెక్షన్ వాచర్లు ఉంటారు.
24 గంటలు ఆ ఎర్రచందనం ఆ ఏరియాలో ఉండేదాన్ని ప్రొటెక్ట్ చేయడానికి రిమైనింగ్ ఏమన్నా ఉంటే కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు తమిళ స్మగ్లర్లకి ఇది చేస్తున్నారో వాళ్ళని కూడా ఆరా తీస్తున్నాము. గుర్తించి ఒకవేళ దొరికితే ఇమీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. కాబట్టి ఈ విధంగా నేను ప్రజలకు చెప్పేది ఏమంటే, లోకల్ పీపుల్ ఎవరే కానీ మన ఎర్రచందనం కొట్టుకుపోవడానికి తమిళ స్మగ్లర్కి అవకాశం ఇవ్వద్దు. అలాంటి వాళ్ళు ఏమన్నా ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎనీ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాము. మన ఎర్రచందనం చెట్టు అనేది కొట్టనీయకుండా చూసుకుంటాం. థ్యాంక్ యూ.